వర్షాకాలం ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతోంది. కానీ ఆరంభంలోనే హైదరాబాద్లో 6 చనిపోయారు. మొదటి రోజు వర్షానికి పాతబస్తీలో 2 చనిపోగా నిన్న రాత్రి కురిసిన వర్షానికి మీర్పేటలో 1, ఆల్వాల్లో 3 చనిపోయారు. ఇందులో అందరినీ కలిచివేసే ఘటన ఆల్వాల్లో కరెంట్ షాక్ తోటి తండ్రి కూతురు చనిపోవడం. ఇంటి ముందు తెగిపడ్డ విద్యుత్ వైర్లు గమనించకుండా తమ కారు వద్దకు వెళ్లే క్రమంలో షాక్ తగిలి 2 అక్కడికక్కడే చనిపోయారు. తండ్రి కూతురు మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటున్నారు స్థానికులు. విద్యుత్ వైర్లు తెగిపడ్డ వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు కాల్ చేసినా స్పందించలేదని, ఇటు మున్సిపల్ అధికారులు కూడా పట్టించుకోలేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఏ శ్రవణ్ అందిస్తారు. నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి ఒక్కరోజే దాదాపుగా 3 ప్రాణాలు కోల్పోయారు. అల్వాల్లో తండ్రి కూతురు 2 కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మనం అల్వాల్లోనే ఉన్నాం. ఇదే ఇంట్లో ఉండేటువంటి సందీప్తో పాటు ఆయన కూతురు నిన్న ప్రాణాలు కోల్పోయారు. పూర్తి స్థాయిలో వైర్ల మీద పూర్తిగా చెట్లు పడడం, ఆ వైర్లను చూసుకోకుండా బయటికి వచ్చి కారు తీద్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలోనే 2 తండ్రి కూతురు ప్రాణాలు కోల్పోయినటువంటి దృశ్యాలు నిన్న మనం చూసాం. సందీప్ అనేటువంటి వ్యక్తి ఒక్కసారిగా వర్షం పడడం, దాని తర్వాత కొమ్మలు విరిగి కింద పడుతుండడంతో ఈ కారు తీద్దామని వచ్చినటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఆ కరెంటు వైర్లను అతను తాకడంతో ఆయన స్పాట్లోనే చనిపోయాడు. ప్రత్యక్ష సాక్షి ఉన్నారు, మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రాత్రి ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎట్లా వాళ్ళు 2 ప్రాణాలు కోల్పోయారు? అయితే రెండు గంటల సమయం ఎర్లీ మార్నింగ్లో నాకు కాల్ వచ్చింది మా జాయింట్ సెక్రటరీ నుంచి. ఇక్కడ ఇట్లా ఇబ్బంది అవుతుంది, కరెంట్ షాకులు పడ్డాయి, ట్రీ పడిపోయిందని చెప్పి మేము వచ్చే లోపల డాటరు ఆల్రెడీ కారుకు ఉంది. తర్వాత అతను హస్బెండ్ పక్కన ఉన్నాడు, ఆమెనేమో నిలబడి ఉంది. నిలబడి ఉన్న తర్వాత మేము అప్పటికి ఆమెకు చెప్పినాం, అలర్ట్ చేసినాము, అమ్మ మీరు ఎక్కడ కదలకండి, మీరు అట్లనే ఉండండి, ఏ ప్లేస్లో ఉన్నారో ఆ ప్లేస్లోనే ఉండండి అని చెప్పాను. తర్వాత ఈయన ఎందుకో మధ్యలో లేచాడు, అది ఎట్లా బై రాడ్ గ్రేస్ అనుకోవచ్చు. ఆయన లేచినాక ఆయనను రిమైండ్ చేస్తూనే ఉన్నాం, అరుస్తూనే ఉన్నాం. ఇక్కడ నుంచి ఓనర్ వాళ్ళు అరుస్తున్నారు, నేను అరుస్తూనే ఉన్నా. అన్న మీరు ఎక్కడ టచ్ చేయకండి, మీరు ఎట్లా యాజ్ ఇట్ ఈజ్ ఎక్కడ ఉన్నారో అదే పొజిషన్లో కూర్చోండి అంతే అని చెప్పంటే ఆ డాక్టర్ కారు పడిపోయింది కాబట్టి ఆయన సరే లేపాలని ఆయన ఏం చేశాడంటే ఒక బ్రాంచ్ని పట్టుకున్నాడు. ఆ బ్రాంచ్లో పవర్ సప్లై ఉంది. ఆ పవర్ సప్లై తోటి వైరు ఇక ఆయన ఫెయింట్ అయిపోయాడు. ఇక కానీ ఇక ఆయన అయిపోయింది కాబట్టి అని ఇక ఆమెను మాత్రమే అయితే మేము చాలా బతికించాం. అరిసి ఆమెను ముందుకు వచ్చేస్తున్నా కూడా రావద్దమ్మా ఏం కాలే, ఫెయింట్ అయ్యండు, మీరు ఏం టెన్షన్ తీసుకోదని ఆమెనైతే కూల్ చేసి అక్కడనే నిలబెట్టించిన తర్వాత 3 o'clock బిట్వీన్ 2 నుంచి 3 వరకు కూడా పవర్ సప్లైకి ఫోన్ చేసినా కూడా పవర్ వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడలేదు, ఎవ్వరు కూడా రెస్పాండ్ కాలేదు, ఫోన్ ఎత్తట్లేదు. తర్వాత 108 అంబులెన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఆగనన్నా అని చెప్పేసి పోయి ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ చేసి అప్పుడు వాళ్ళు కట్టెలు అవన్నీ తీసుకొని అవన్నీ చేర్పి వాళ్ళని అప్పుడు మూవ్మెంట్ అయింది. ప్రతి వర్షాకాలంలో హైదరాబాద్లో ముఖ్యంగా ఎక్కువ మోతాదులో వర్షాలు పడుతున్నాయి, జనాలు ప్రాణాలు కోల్పోతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. సో ఇప్పుడు వర్షాకాలం పూర్తి స్థాయిలో స్టార్ట్ కాలేదు, రెండో వర్షం నిన్న పడింది. చిన్న వర్షానికే ఇట్లా చెట్లు కూడడం, దాదాపుగా ఇప్పటివరకు 5 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికార యంత్రాంగం ఎట్లా పనిచేస్తుంది మీరు చూస్తున్నారు, మీ కళ్ళ ముందే కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి కదా, ఏం చెప్పదలుచుకున్నారు హైదరాబాద్ నగరవాసిగా? నేను కాలనీ సెక్రటరీ, మేము దీన్ని పసిగట్టే మేమందరం కూడా మా టీం అందరం కూడా కమిటీ టీం అందరం కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏమని చెట్లు డేంజర్గా ఉన్నాయి, కొన్ని పోల్స్ల పైన ఉన్నాయి, అవన్నీ ప్రాబ్లం అవుతాయి, పిల్లలు తిరిగే టైం ఉంటుంది, చెట్లని అంటే ట్రిమ్మింగ్ చేయమని. అయితే మేము కంప్లైంట్ రేజ్ చేయమంటారు, ఆన్లైన్ కంప్లైంట్ జిహెచ్ఎంసీ యాప్లో కంప్లైంట్ రేజ్ చేస్తే ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, కరెంట్ వాళ్ళు లేరు అంటారు. కరెంట్ వాళ్ళు కాల్ చేస్తేనేమో వాళ్ళు రెస్పాండ్ కారు. ఈ విధంగా అట్లా కంప్లైంట్ కూడా క్లోజ్ చేయడం అయింది. ఇంకోటి అన్ఫార్చునేట్ ఏంటంటే చూడంగానే కంప్లైంట్ కూడా ఒక 1 hourలో కంప్లైంట్ కూడా క్లోజ్ అయిపోయినట్టు మనకి రిసిప్ట్ వస్తుంది. వాళ్ళు కేర్లెస్ బిహేవియర్ వల్లనే ఇది జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసినా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే 10 సార్లు ఫోన్ చేస్తే 11 సార్లు ఫోన్ ఎత్తారు. రాత్రిపూట మేము టైర్డ్ అంటారు. ఫోన్ చేస్తే ఏమంటారు, ట్రీట్ కట్ చేయండి, మా దగ్గర వెహికల్ ఏమంటారు, వెహికల్ మనం ఇస్తామండి, మనం పన్నులు కడతలేమా, ఫీజులు కడతలేమా, ఛార్జెస్ కడతలేమా, మాకు జిహెచ్ఎంసీలు బండి ఇస్తుంది అన్నట్టు. ఇది మెయిన్ జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఈ 4 డిపార్ట్మెంట్లో కోఆర్డినేషన్ లేదు. ఒక్కరుంటే ఒకరు బండి వస్తుంది, కట్ చేసే మనుషులు ఉంటారు, బండి రాదు. ఏమంటే బండి లేదంటారు. ఇవన్నీ మనం చూస్తామండి. మెయిన్ ఏంటి, మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు మీరు ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు. ఆ కోఆర్డినేషన్ మీటింగ్లో మీరు ఏం కోఆర్డినేషన్ చేశారు, ఆ డిపార్ట్మెంట్ చెప్పండి. ఇప్పుడు మేము ఫోన్ చేసాం, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఫోన్ చేస్తే 12 సార్లు ఫోన్ చేస్తే 13వ సారి ఫోన్ ఇస్తాడు, సార్ ఏమైందంటే వస్తున్నామంటాడు. అది
ఫోన్ చేసిన తర్వాత 3 గంటలకు వస్తారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా డిపార్ట్మెంట్ పరంగా మీరు ఒక కోఆర్డినేషన్ టీం ఫామ్ చేయండి. ఆ డిపార్ట్మెంట్ మాకు కంపల్సరీ ఇండిపెండెంట్గా కానీ ఎవరితో కాంటాక్ట్ వాళ్ళందరూ మాకు నంబర్ ఇవ్వండి. ఎందుకు చెప్తున్నామంటే ఈ ట్రీస్ కట్ చేయమని నేను పొద్దున ఫోన్ చేస్తే ఏఈ గారు ఏమంటే మా దగ్గర వెహికల్ అంటే వెహికల్ మేము ఇస్తామండి. వెహికల్ ఎవరు ఇవ్వాలి? ప్రాణం పోయిన తర్వాత అందరం వచ్చి చేస్తాం. ప్రాణం పోకముందు మనం ఏం చేస్తాం చెప్పండి సార్, నిన్న అధికార నిర్లక్ష్యానికి 2 ప్రాణాలు కోల్పోయారని చెప్పుకోవచ్చా, లేకపోతే మీరు వర్షాకాలానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా లేరా? మేము సిద్ధంగా ఉన్నాం. 1 వీక్ బ్యాకే ఆల్రెడీ జోనల్ కమిషనర్ దగ్గర కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. నిన్న మన దగ్గర సర్కిల్ పరిధిలో కూడా ట్రాఫిక్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, హైడ్రా వాళ్ళు, ఎలక్ట్రిసిటీ, హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు, తర్వాత మా ఇంజనీర్ సెక్షన్, మా శానిటేషన్ సిబ్బంది అన్ని రకాల శాఖలతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఏమన్నా ప్రమాదమైన రెస్పాన్స్ కావాలని చెప్పేసి అందరం రెడీగా ఉన్నాం. దాంట్లో ఇబ్బంది ఏం లేదు. నేను జరగడం అనేది ఒక దురదృష్టకర సంఘటన, చెట్టు పడిపోవడం అనేది జరిగింది వైర్ మీద. వాళ్ళు కాస్త సహనంతో తర్వాత వస్తే బాగుండేది, తొందరపడ్డారు. ఇప్పుడు మీ అధికారులు చేయాల్సిన పని కూడా సిటిజన్స్ గుర్తు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 10 సార్లు కాల్ చేస్తే మీకు రెస్పాండ్ కారని చెప్తున్నారు. ఒకటి. రెండోది, వర్షాకాలం రాకముందే ప్రమాదకరమైన చెట్లను మీరు కొట్టేయాలి, ప్రమాదకరంగా ఉన్నటువంటి వైర్లను తొలగించాలి, కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నామన్నారు. ఎంతవరకు నిజంగా చేసామనుకుంటున్నారు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు చెప్తున్నారు? మా దగ్గర ఒక ల్యాడర్ ఉంది, 4 వెహికల్స్ ఉన్నాయి ట్రైన్ వేస్ట్ కోసం. రెగ్యులర్గా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. పెద్ద ఏరియా కాబట్టి కొంత డిలే అయితే ఉండొచ్చు తప్ప నిర్లక్ష్యం ఎక్కర్లేదు. మా దగ్గర 100% 4 వెహికల్స్ ఉన్నాయి, ఒక ల్యాడర్ ఉంది. వాళ్ళు మార్నింగ్ సాయం దాకా వాళ్ళు రెగ్యులర్ చేస్తూనే ఉంటారు. అల్వాల్లో జరిగినటువంటి ఈ విషాద సంఘటన పైన ఇప్పుడు అధికారులు రాబోయే రోజుల్లో మళ్ళీ ఇట్లా జరగకుండా చూస్తామని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా అల్వాల్లో నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్కి 2 ప్రాణాలు కోల్పోయిన అంశం పైన పూర్తి అప్డేట్.